ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే 2 రోజులు ఖచ్చితంగా తెలంగాణకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ 2 రోజుల్లో కూడా ఒక 25 మందో 30 మందో నాయకులతోనే ఆ 2 రోజులు సమయాన్ని కేటాయించకుండా ముఖ్యమైన నాయకులకు ఒక 2 గంటలు ఇచ్చి మిగతా సమయాన్ని పూర్తి సమయాన్ని జిల్లాలో నుంచి వచ్చే సామాన్యమైన కార్యకర్తలకు తమ సమయాన్ని కేటాయిస్తే ఈ పార్టీ అధికారంలోకి రావడము బ్రహ్మాండమైన మెజారిటీతోని మీ నాయకత్వంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు మీ నుంచి నాయకులుగా మేము ఏమైనా ఆశించి ఉండొచ్చు, పదవులను కానీ పైరవీలు కానీ లేదా ఇంకేమైనా మేము ఆశించి ఉండొచ్చు. కార్యకర్తలు మీ నుంచి ఏమీ ఆశించడం లేదు. ఒక్కసారి మిమ్మల్ని కలిస్తే ఆ ధైర్యంతో ఎవరినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. మానసికంగా మీరు కొంత బిజీగా ఉండడం వల్ల ఇక్కడ ఉండే కార్యకర్తలు గతంలో 35 సంవత్సరాలుగా మీరు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం వల్ల ఆ రకంగా మీతోని అనుబంధాన్ని పెనవేసుకొని ఉన్నారు కార్యకర్తలు. కాబట్టి ఈరోజు మీ నుంచి కొంత గ్యాప్ రావడాన్ని కార్యకర్తలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సార్, అందరు చెప్పిన అంశం అదే. మేము కూడా మీరు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, నేను కొంత విన్నా అమలు చేయడంలో కొంత బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి కమిటీలు అనేది పార్టీకి పునాదులు. ఖచ్చితంగా వాటిని పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని మీరు ఆదేశాలు ఇచ్చినప్పుడు మీరు ఆ చెప్తున్న సందర్భంలో అంశాలను పూర్తిగా మేము అర్థం చేసుకోలేకపోయినాం. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు బూత్ కమిటీల నుంచి మొదలు పెడితే రాష్ట్ర శాఖ వరకు పునాదులను ఏర్పాటు చేస్తే కొద్దిమంది అక్కడక్కడ కాలం జల్లిన ఆకులు రాలిపోయినా తిరిగి పార్టీ చిగురించడానికి ఇవన్నీ అవసరం. కాబట్టి కొంతమంది ఎవరైనా తమ స్వార్థం కోసమో తమ అవసరాల కోసమో ఇతరుల మీద ఉండే అక్కస్సుతో పార్టీ విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ కార్యకర్తలు ఇంకా కూడా ఈ పార్టీ మీద ఆశ, మీ నాయకత్వం మీద విశ్వాసం పెట్టుకొని ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేను గ్రామాలలో పోయినప్పుడు చెప్తుంటా, తెలుగుదేశం పార్టీ గరక లాంటిది. ఎక్కువ ఎండలు కొడితే వాడిపోయినట్టు కనిపించినా తొలకరి జల్లులకే వికసించి బాకు పచ్చగా కనిపించి ప్రాంతాన్ని అంతా కూడా కళ్ళకు బాగా కనిపించే విధంగా ఉంటుంది. నేను తెలుగుదేశం కార్యకర్తలందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. పార్టీని కాపాడలేకనే ఈరోజు పార్టీ నుంచి విరమించుకోవడం జరుగుతున్నది. మీరు అన్యదా భావించొద్దు. తెలుగుదేశం ఎన్టీ రామారావు అభిమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ అంటే ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది, ఇప్పటికి కూడా చంపుకోలేకపోతున్నాం. కానీ పార్టీ వదిలిపెట్టి పోవాలంటే కూడా బాధకరంగా ఉన్నది. తప్పని పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేవదనే ఉద్దేశంతో మొన్న వరంగల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికల చూసిన తర్వాత పార్టీ ఇక్కడ లేకుండా పోతున్నది. కాపాడాలనే ప్రయత్నం చేశాం, కాపాడలేకపోయినాం. తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులందరూ కూడా క్షమించండి.